తీస్తా అందరు మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత సోమవారం నాడు ఏదైతే రైతు వేదికలను ప్రారంభం చేసినారో అదే రోజు రైతు భరోసా గురించి 9 రోజుల్లో 9,000 కోట్ల నిధులు రైతుల ఖాతాలో జమ చేశామని చెప్పినారో అదేవిధంగా ఈ రోజు వరకు 9,000 కోట్లను ప్రతి ఒక్క రైతు ఖాతాలో పడేటట్టు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు డబ్బులు పడేటట్టు చేశారు. కాబట్టి రైతులు సంతోషంగా ఉండి ఈరోజు పాలాభిషేకాన్ని నిర్వహించినారు. అట్లాగే ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రైతు భరోసా దాని గురించి ఇప్పుడు మనకు సెక్రటేరియట్ నుంచి అందరికీ లైవ్లో ప్రసంగం చేస్తున్నారు. అటువంటి వాడిని మేము ఇప్పుడు వీక్షిస్తున్నాము. ఈ రైతులు ఈరోజు జాన్కంపేట రైతు వేదికలో చాలా హర్షాన్ని వ్యక్తం చేసినారు. జాన్కంపేట గ్రామంలో రైతు వేదిక నుంచి రైతులు మాట్లాడుతున్నారు. రైతు పక్షాన ఈరోజు రైతు భరోసా కానీ రైతులకు ఇచ్చే డబ్బులు చాలా సంతోషంగా టైంకు పడుతున్నాయి. కాబట్టి రైతులు ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా డబ్బులు రైతుల గురించి ముఖాముఖి ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ ఈ కార్యక్రమంలో హాజరైనారు. అట్లాగే 9,000 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క రైతుకు డబ్బులు పడుతున్నాయంటే ఈరోజు ఈ రైతు వేదికల మన ముఖ్యమంత్రి గారిని పాలాభిషేకం చేసి రైతులు ప్రతి ఒక్కరూ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా గత ఎలక్షన్లో ఏ విధంగా చెప్పినో రైతు భరోసా ఇస్తామని అదేవిధంగా దానికి కట్టుబడి ఉండి గత వారం రోజుల్లో చెప్పిన రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా ప్రతి ఒక్క రైతుకు లబ్ధి చేకూరే విధంగా ఏదైతే పంట భూమి సాగుబడిగా ఏదైతే ఉందో ఆ భూమికి ప్రతి ఎకరాలకు ఎన్ని ఎకరాలు ఉందో అన్ని ఎకరాలకు సాగు భూమికి రైతు భరోసా కింద ఈరోజు 9,000 కోట్లను నిధులు విడుదల చేయడం జరిగింది. ఇదే విధంగా రైతులు దానికి ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన ప్రియతమ నాయకుడు రైతుల పక్షాన ఉన్నాడు కాబట్టి ఇలా ఆనందోత్సవంలో ఉన్న ప్రజలు ఎంతో సుఖశాంతులతో పండుగ జరుపుకొని రేవంత్ రెడ్డి గారిని, సుదర్శన్ రెడ్డి గారిని, మన ప్రియతమ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారిని ఎన్నో ఆనందోత్సవాల వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం అవుతుందని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాం.